ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే అన్ని ప్రాబ్లం అంతా ఇందాక అడిగింది ఏంటి అంటే ఈ యొక్క ఫార్ములాలో ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2/d². ఇది అడిగి ఇక్కడ మనం చేసింది. ఇక్కడ ఏమన్నాడు, టూ ఆబ్జెక్ట్స్ ఆఫ్ మాసెస్ 1 kg అంటే m1 ఈక్వల్ టు 1 kg అండ్ m2 ఈక్వల్ టు m ఇచ్చాడు, mkg అన్నాడు. ఓకే. నెక్స్ట్ ఆర్ ప్లేస్డ్ 12 సెంటీమీటర్స్ అపార్ట్ అంటే డి ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండి. సో అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 0.12 మీటర్స్ అని. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ అంటే ఎఫ్ వాల్యూ ఇచ్చేశారు. ఎఫ్ ఈక్వల్ టు గివెన్ 1.852 ఇంటూ 10⁻⁸ అనేది ఇచ్చేశారు న్యూటన్స్. ఓకే. నెక్స్ట్ నీకు అడిషనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా అంటే ఫైండ్ అవుట్ చేయమన్నది m2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నీ యొక్క ఫార్ములా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2/d². నీకు కావాల్సింది m2 కాబట్టి m2 మాత్రం ఒకవైపు ఉంచుకొని రిమైనింగ్ టర్మ్ మొత్తాన్ని కూడా ఇంకొక సైడ్కి తీసుకొచ్చేసేయండి. fd² బై జీ ఇంటూ m1 ఈక్వల్ టు m2 అవుతుంది. సో సో దీంట్లో రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో m2 ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంత ఇందాక ఇచ్చింది 1.852 ఇంటూ 852 ఇంటూ 10⁻⁸ ఇంటూ డి వాల్యూ 0.12 బై జీ 6.67 ఇంటూ 10⁻11 into m1 is 1 kg. So with your calculator, you can simplify this. You get the value 3.99 kgs. So m2 equal to this one. I think all of you get the answer. వచ్చిందా రాలేదా అందరికి? ఎనీబడి? Yes, ఎవరికైనా sir. రాకపోతే చెప్పండి, వెయిట్ చేస్తా. ఓకే, సింప్లిఫై దిస్ థింగ్. ఓకే, గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. వెళ్ళనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళమంటారా? Yes, sir. Okay, so the answer is m2 equal to 3.99 kgs అన్నమాట. So go for next problem. Same thing, same model on the gravitation, law of gravitation మీదే. If two masses, if two objects, if two objects of mass 1 kg and 2 kg are placed 10 centimeters apart. Are placed 10 centimeters apart. Find the gravitational force of attraction. Gravitational force of attraction. Gravitational force of attraction between them. So this is the problem. Find out F value. Find out the gravitational force of attraction. Sir, 1.334 into 10 to the power of -8. 10 to the power of -8, sir. -8 units. Newton, sir. Newton, sir. Newtons. Okay. అదే in terms of 10⁻⁹ అయితే ఏమైంది?
మీరు ఇప్పుడు 10 పవర్ 0.134 అండి. 13.34. వెరీ గుడ్. 13.34 into 10 power minus 9 newtons. So 1.334 into 10 power minus 8 newtons. Chaitanya, okay, very good. What about girls? No response? సార్ M2 వాల్యూ వచ్చింది చెప్తారు సార్ ఒకసారి. Emma? M2 వాల్యూ 3.99 kg వచ్చింది చెప్తారు సార్ ఒకసారి. 3.99 kg M2 వాల్యూ వచ్చింది చెప్తారు సార్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్. లేట్గా వచ్చావా మరలా? ఎవరు అడిగినారు? ఇద్దరు సార్. చేసినారు, ఓకే. చూడండి, ఇక్కడ ఫార్ములా ఇదే తీసుకున్నా. F ఈక్వల్ టు G ఇంటూ M1 అండ్ M2 బై D స్క్వేర్. M2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, అంటే M2 నుంచి రిమైనింగ్ అన్నిటిని కూడా ఒకవైపు తీసుకొచ్చేసాయి. ఓకేనా? అప్పుడు F ప్లేస్లో F వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, D వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. G ప్లేస్లో సేమ్ ఇందాక చెప్పినటువంటి G వాల్యూ 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11. M1 అంటే 1 kg. దాని సింప్లిఫికేషన్ చేయడమే ఇది. ఇది స్టెప్ అర్థమైంది, అర్థం కాలేదు చూడు ఒకసారి. ఇది ఫార్ములా, మనకు తెలిసినటువంటి ఫార్ములా. దాంట్లో నుంచి M2 కావాలి. M2 కావాలి అంటే M2ని ఒకవైపు ఉంచండి, రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చేసేస్తే M2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, F ఇంటూ D స్క్వేర్ ఇటు వస్తే FD స్క్వేర్ అయింది. బై GM1 ఉంది కదా, దాన్ని ఇక్కడ తీసుకొస్తే బై GM1 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇటు వచ్చేసరికి డివిజన్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయడమే. రైట్ సిస్టర్, ఓకేనా? సార్ ఓకే, రైట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేశారు కదా. దిస్ ప్రాబ్లమ్ ఈస్ యూ గెట్ ద ఆన్సర్, దట్ ఈస్ మీకు ఎంత వచ్చింది అన్నారు? 1.3346 ఇంటూ 10 పవర్ మైనస్ 8 న్యూటన్స్. ఓకే, రైట్. ఆర్ 13.34 ఇంటూ 10 పవర్ మైనస్ 9 న్యూటన్స్. ఇది ఆన్సర్ రాలేదా ఎవరికన్నా? ప్లీజ్ రెస్పాండ్. రాకపోతే కనుక నేను చెప్తా, లేదు అంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. సింపుల్. M1 ఇచ్చారు, M1 1 kg. ప్రతి ప్రాబ్లం అదే మోడల్. M2 ఈక్వల్ టు 2 kg. నెక్స్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చారమ్మా. 10 సెంటీమీటర్స్ వచ్చేసరికి 0.1 మీటర్స్. సో G వాల్యూ ఫిక్స్డ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11. యూనిట్స్ ఇంపార్టెంట్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ రాయాలి. సో మీకు తెలిసినటువంటి ఫార్ములా F ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై D స్క్వేర్ వేసుకోవడం. దాంట్లో సబ్స్టిట్యూషన్, రైట్? సో నెక్స్ట్ వన్ డిఫరెంట్ ప్రాబ్లం. Two bodies of masses 45 kg and 300 kg. 300 kg are separated by a distance separated by a distance 50 centimeters, having a force of attraction between them, force of attraction between them 3.59 into 10 power minus 6 newtons. అయితే
Find the value of universal gravitational constant. Universal gravitational constant. 6.673 into 10 to the power of -11 కదండి సార్. చేసేవా అసలు డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నా? అంటే యూనివర్సల్ గ్రావిటీ అది కాన్స్టెంట్ కదండి సార్. ఒకసారి చేసి చూడు. ఓకే సార్. సార్ 6.648 into 10 power -11 సార్. వెరీ గుడ్, న్యూటన్. వెరీ గుడ్. న్యూటన్ పోయే, మొత్తం పోయే. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏమవుతాయి? న్యూటన్నా? ఇది ఏమన్నా ఫోర్సా? నో యూనిట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ కేజీ సార్. స్క్వేర్. మరి అది కదా మీకు వచ్చినటువంటి ఆన్సరు. దీనికి దగ్గరగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 6.673 into 10 power -11కి దగ్గరగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంతేగాని ఆన్సర్ అదే వేసేయకూడదు. తేజ, అర్థమైందా? ఓకే సార్. సో ప్రాబ్లం అక్కడ మనం చేయాలి కంపల్సరీగా. ఇచ్చినటువంటి మాస్ M1 = 45 kg ఇచ్చారు. M2 = 300 kg ఇచ్చారు. 300 kg ఇచ్చారు. సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ D = 50 centimeters ఇచ్చారు. 50 centimeters అంటే 0.5 meters. 50 centimeters అంటే 0.5 meters. నెక్స్ట్, హ్యావింగ్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ అంటే F వాల్యూ ఇచ్చేసారు. ప్రతి ప్రాబ్లంలోని F మనం కనుక్కుంటున్నాం, కానీ ఇక్కడ F వాల్యూ ఇచ్చారు 3.59 into 10 power -6 న్యూటన్స్. నేను కొత్తగా ఏం కనుక్కోమన్నారు అంటే G వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో G వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం డిప్లొమా ఎగ్జామ్లో అయితే ఆన్సర్ చేయాల్సిందే, క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏదన్నా దగ్గరగా, దీనికి ఆన్సర్కి దగ్గరగా ఉంటే గనక ప్రాబ్లం చేయకుండానే మనం పెట్టేసేయచ్చు. అక్కడ కూడా మీకు ఆప్షన్స్లో ఈ యొక్క యూనిట్స్ అనేది మారుస్తారు. అది కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చేసేది ఏంటి అంటే సింపుల్ థింగ్, సేమ్ ఫార్ములా F = G into M1 M2 by D² అండి. D మీకు ఇక్కడ G వాల్యూ కావాలి. G = ఏంటి? F into D² by M1 into M2. సో రిమైనింగ్ అంతా కూడా మనం సబ్స్టిట్యూట్ చేయడమే. F వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, D వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, M1 M2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 6.648 into 10 power -11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. రైట్? ఓకే, నెక్స్ట్ go for next one more model, one more problem. The gravitational force between two bodies is F. ఇలాంటి క్వశ్చన్స్ మీకు డిప్లొమాలో అడుగుతాడు. ఈజ్ F అంటే వాల్యూస్ ఎవరు? ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ is doubled. Mass of each body is doubled and the distance between
another distance between them is how. Distance between them is how. Then how does the gravitational force between gravitational force changes? ఇది ప్రాబ్లం. లాజికల్ గా ఆలోచించండి. ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. ఇది చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు క్లియర్గా. లేదు అంటే కనుక ఇప్పుడు వరకు చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వృధా అయిపోతాయి. ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ ఎఫ్. అది ఒక కేసులో. నెక్స్ట్ రెండో కేసు ఏమన్నాడు అంటే ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ ఈజ్ డబుల్డ్. ప్రతి ఒక్క బాడీ యొక్క మాస్ ని డబుల్ చేశారు. ఓకే, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్. డిస్టెన్స్ ని హాఫ్ చేశారు. ఫస్ట్ కేసులో ఇది m1, ఇది m2. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ d. అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ f. సెకండ్ కేసులో ఏమైందంటే డబుల్ చేశారు, అంటే 2m1 అయింది, ఇది 2m2 అయింది. ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి డిస్టెన్స్ d/2, హాఫ్డ్ అన్నాడు. అప్పుడు f ఈక్వల్ టు ఏమైంది? సార్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు 16. ఫోర్స్ ఈక్వల్ టు 16. 16 సార్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ మనకి సెకండ్ కేసు చూడండి. ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2/d². ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసుకోవడమే. ఇక్కడ ఫస్ట్ కేసులో ఏమవుతుంది? ఎఫ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2/d². దాన్ని అలానే ఉంచేసుకోండి. సో ఇది సెకండ్ కేసులోకి వచ్చేసరికి జీ వాల్యూ అలానే ఉంచండి. m1 అంటే ఏంటి? 2m1, m2 అంటే 2m2/d². d² అంటే వచ్చేసరికి ఇక్కడ d/2 హోల్ స్క్వేర్. d/2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో d/2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి 2 × 2 అంటే 4 g m1 m2/d². ఇక్కడ 2² అంటే 4 ఉంటుంది కాబట్టి దీనికి ఇక్కడ ఇది వచ్చేసరికి మరలా ఇంటూ 4 అవుతుంది. సో 4 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే 4 × 4 దట్ ఈస్ 16. 4 × 4 దట్ ఈస్ 16. సో 16 × g m1 m2/d² అన్నమాట. m1 m2/d². సో 16 × g m1 m2/d² అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ని తీసుకోవాలి. సో 16 ఇది f2 అనుకుంటే సో f2 ఈక్వల్ టు 16f. ఇది ఆన్సర్. 16 టైమ్స్ ద ఫస్ట్ ఫోర్స్. అంటే ఇనీషియల్గా ఎఫ్ అనేది ఉంటే గనక మీకు ఆ మాసెస్ని డబుల్ చేసి డిస్టెన్స్ని హాఫ్ చేస్తే, మాసెస్ని డబుల్ చేసి డిస్టెన్స్ని హాఫ్ చేస్తే 16 టైమ్స్ పెరుగుతుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దట్ టూ బాడీస్. ఓకే, ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తా చూడండి. గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ ఎఫ్. అది ఫస్ట్ కేస్. ఇఫ్ నెక్స్ట్ ఏమన్నారు అంటే ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ఎఫ్ ఈక్వల్ టు ఈ యొక్క సినారియో అంతా కూడా మీరు రాసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏమన్నారు అంటే ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ ఈజ్ డబుల్డ్. అంటే ఇనిషియల్గా m1 ఉంటే 2m1,
ఇనిషియల్గా M2 ఉంటే 2M2. ఓకే, డబుల్ చేశారు, డిస్టెన్స్ని తగ్గించారు d/2. ఏమన్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ హాఫ్డ్, అంటే హాఫ్ చేశారు. సో అప్పుడు మరలా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్ ఈజ్ గివెన్ బై F2 = G × M1 M2 / d² రాసుకో. M1 అంటే 2M1, M2 అంటే 2M2, D అంటే d/2. అవి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి 16 × G × M1 M2 / d². G × M1 M2 / d² అంటే F కాబట్టి 16F. ఇది ప్రాబ్లం. అర్థమైందా అందరికి? సార్ ఓకే, సార్ సో ఇదమ్మా. దీని మీద మీకు ప్రాబ్లమ్స్ ఒక ఎస్ఐ క్వశ్చన్ అనేది ఈరోజు చెప్పినటువంటి టాపిక్ మీద కంప్లీట్గా కవర్ అవుతాయి. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఈ యొక్క లా ఆఫ్ గ్రావిటేషన్ మీద కానీ లేదా దీని మీద ఈరోజు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మీద కానీ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లేదు అంటే కనుక సెషన్ క్లోజ్ చేద్దాం. లేవు కదా? ఓకే, రేపు మార్నింగ్ సివిల్కి మార్నింగ్ టైం క్లాస్ జరుగుతుంది, బ్రాంచ్ సబ్జెక్టు. రేపు ఈవినింగ్ బోత్ సిఎస్సి కంప్యూటర్స్ అండ్ ట్రిపుల్ వాళ్ళకి క్లాస్ జరుగుతుంది. ఈసీ వాళ్ళకి సండే జరుగుతుందమ్మా ఆ క్లాస్, రైట్? ఓకే సార్.